ఈ వాక్యం వింటున్న నా ప్రియ తండ్రి, నా అన్నయ్య, జీవితంలో ఏం పోగొట్టుకొని కూర్చున్నావు? పోగొట్టుకున్న స్థితిని బట్టి మనసులో దేవుని మీద సనుగుతున్నావా? నా సనుగుడు సంశయాలు మానేయి. సనుగుడు నీ లోపల నుంచి ప్రక్కన పెట్టాయి. నువ్వు ఎంత పోగొట్టుకున్న స్థితిలో, నేను అంటాను, యోబులాగా సర్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు మనలో ఎవరున్నారు? నో. యోబు సర్వాన్ని పోగొట్టుకొని దేవుని స్తుతించాడు కదా. నువ్వు ఏం పోగొట్టుకొని నిరుత్సాహంలో నీ ఇంట్లో కూర్చున్నావో, ఓ దైవజనుడిగా చెప్తున్నాను, కూర్చున్న చోటే, దేవా ఈ చేదు కూడా ఓ మేలు కోసమే నా బ్రతుకులు అనుమతించావు, త్రాగుతున్నానయ్యా, నీకు స్తోత్రం. ఈ కష్టాన్ని కూడా నా బ్రతుకులను అనుమతిస్తున్నాను, నీకు స్తోత్రం. నీ కష్ట స్థితిని బట్టి నువ్వు ప్రభుని స్తుతించు. స్తుతి నీ స్థితిని మార్చునుగా.